వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో రీసెంట్ గానే విమెన్స్ డే రోజున ప్రవీణ ఇమ్మడి గారితో ఒక ఇంటర్వ్యూ చేసాం. సో ఆవిడ బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ హైదరాబాద్ లో. సో బేసిక్ గా ప్రీమియం హౌస్లు కూడా చాలా తక్కువ ధరల్లో ఆవిడ ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఎల్బీ నగర్ లో ఒక ఇంటికి వచ్చాం. సో ఆవిడతో మాట్లాడదాం, డైరెక్ట్ గా ప్రవీణ ఇమ్మడి గారితో ఒక ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్రతి ఒక్క థింగ్ కి నిజం చెప్తున్నా, ఈ ఇంట్లో నేను ఒకసారి నేను ఆల్రెడీ ఇంటిని చూసాను లోపలికి వెళ్ళి. సో ప్రతి ఒక్క థింగ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఆ స్పెషాలిటీస్ అంటే మీకు చూపిస్తా. సో ప్రవీణ గారితో మాట్లాడదాం. లెట్స్ కమ్. వెల్కమ్ మనోజ్. హాయ్ అండి. హౌ ఆర్ యు? లాంగ్ డే పెండింగ్. చెప్పాను కదా ప్రవీణ గారు, ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసాం. కమ్ సో ఇది జస్ట్ ప్రీమియం హౌస్ కూడా చాలా ఇదిగా వాళ్ళు ప్లాన్ చేసి, అంటే మనకు కావాల్సిన డిజైన్ లో అండ్ ఎటువంటి అంటే కొంతమంది ప్రీమియం హౌస్లకు కూడా సపోజ్ ఒక 50 లాక్ పెట్టారు అనుకోండి ఇంటికి, దానికి ఎంత పెట్టాలి లేకపోతే వాళ్ళకి ఎంత కావాలి అనే దాంట్లో చాలా తర్జన భజన పడతారు ఇంటీరియర్ డిజైన్స్. సో అలాంటి ఏం కాకుండా ప్రవీణ గారు చాలా మ్యాజిక్ చేశారు ఈ ఇంటికి నిజంగా. ఎందుకంటే నేను జస్ట్ వావ్ అనిపించింది చూడగానే. సో ప్రవీణ గారు చెప్పండి, అసలు అంటే మొత్తం ఎంత కాస్ట్లో వచ్చేసింది మీకు? జస్ట్ ప్రీమియం హౌస్ కూడా ఎంత నీట్గా అంటే ఎకో ఫ్రెండ్లీ చేశారు, ఎలా అసలు? సో దిస్ హౌస్ వచ్చేసి దే హ్యాడ్ అ బడ్జెట్. సార్ నాకు కలిసినప్పుడు దే హ్యాడ్ అ బడ్జెట్ ఇన్ మైండ్ అన్నమాట. సో ఇంత అమౌంట్ నేను పెట్టగలుగుతాను. సో ఐ టోల్డ్ దట్ బిలో దట్ ఓన్లీ వీ విల్ గెట్ ద వర్క్ డన్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అల్ట్రా ప్రీమియం హౌస్. సో వీ హ్యావ్ యూస్డ్ మోస్ట్లీ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇక్కడ యూస్ చేసింది. We didn't use any PVC. If you see the entrance, that's a lower made with wooden. Okay. That's not PVC. Yeah. Again, mana wall tile also, it's a very costly wood adi actually. Wooden based tile adi. Real tile adi. Real wooden tile anna. Yeah, yeah. So that is also natural. Adent untandi cost? Adi vachesi only oka pack 40,000 pattindi. Okay. I mean this tile cost itself. ఈ టైల్ కాస్ట్ ఒకటే 40,000 పట్టింది తనకి. ఇది వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి మేము టీకుడ్ పెట్టలేదు, ఓన్లీ టీకుడ్ ఫ్రేమ్స్ వచ్చేసి వి గాట్ yes కాకపోతే వి వెంట్ ఇన్ వినర్ ఫినిషింగ్. ఇట్స్ వన్ కట్ వుడెన్ పీస్ వినర్ అన్నమాట. ఇట్స్ వన్ ట్రీ కట్ పీస్ అన్నమాట. సో ఇట్ హ్యాస్ అ సన్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు చూస్తే సన్ డిజైన్ ఉంటుంది మనకి, సన్ రేస్ లాగా. ఓకే, సో మన ఇండియన్ ట్రెడిషన్, మన బర్డ్ నేషనల్ బర్డ్ వచ్చేసి పికాక్ కాబట్టి ఒక అస్థెటిక్ లుక్ వస్తుందని వి యాడెడ్ దిస్ ఎలిమెంట్. గోల్డ్ ఇచ్చేసాం అండ్ వి డిడ్ నాట్ గివ్ ఎనీ హ్యాండిల్స్ అండ్ ఆల్. సో వి వాంటెడ్ టు లుక్ వెరీ ఎస్థెటిక్ అండ్ బ్యూటిఫుల్. సో వి కెప్ట్ ఇట్ వెరీ సటిల్ అండ్ సింపుల్. సేమ్ ఇంటర్నే సింగిల్ డోర్ కూడా వస్తుంది కదా, సేమ్ ఇదే టీక్ లో వెళ్ళుంటే తనకి చాలా హై బడ్జెట్ అయిపోయేది. సో ఇది ఇక్కడే సైట్ లోనే మనం చేసింది డోర్స్ కూడా. ఇది స్టిక్కరా లేకపోతే పెయింటింగ్? ఇది దిస్ ఇస్ అ పెయింటెడ్. It's a painting done on the paper. And the speciality of this is Kamadhenu, very prosperous annata. Okay. And the speciality of this is in the colors which you are seeing in this, they all are fruit colors. Okay. Natural fruit colors. Okay. Normal colors kada idi? No. Yeah. This is very non-toxic item and it is very good for your eyes and it is very prosperous in your home. చూడగానే ఒక హాల్లో కూర్చోగానే ఒక పీస్ and మంచి వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ when you see this. Since he is into business, real estate industry, okay, so this will add more prosperous to his home అన్నమాట. ఇది అంటే this is a 3D painted హ్యాండ్ మేడ్ పెయింటింగ్. ఇది 3D. దీనికి గ్లాస్ పెట్టుకుంటే అంటే మళ్ళీ వాటర్ ఏమైనా పడితే పాడవుతుంది. ఇన్స్టాలేషన్ అవ్వలేదు గ్లాస్ ది. we are going to do it. సో ఇట్ వుడ్ బి లైక్ అ ఫ్రేమ్ అన్నమాట. బెటర్ అయితే మనం గ్లాస్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే దీంట్లో ఇది నేచురల్ కలర్స్ కాబట్టి వాటర్ పడితే ఇది అయిపోతుంది. ఇది అంటే కాస్ట్ ఎంత ఉంటుందండి నార్మల్ గా? ఒకవేళ మీరు ఓన్లీ 3D పెయింటింగ్ కి వెళ్తే దట్ వుడ్ కాస్ట్ అరౌండ్ యూ లైక్ నార్మల్ ప్రింటెడ్ 10,000 అట్లా. This is a hand painted కాబట్టి మనకి 40,000 వరకు పోతుంది. It depends upon that how much size, how much the artist is charging. And he sits in మన శిల్పారామంలో, this artist. He is from Karnataka. So we want to like get more business to the handmade people that will support them అన్నమాట. So అలా since I come from Karnataka, we are supporting them also handmade things కి. అంటే ఆ టేస్ట్ కనిపిస్తుంది మీది దాంట్లో. అండ్ ఇది సోఫా వచ్చేసి వి డిడ్ంట్ బై ఇట్, వి మేడ్ ఇట్. ఇది సోఫా కూడా మన హ్యాండ్ మేడ్, అంటే మనం చేసాం. దిస్ ఇస్ నాట్ వి డిడ్ంట్ బై ఇట్. లేదు, మనం చేపించాం. అండ్ దీంట్లో ఏంటంటే
ఇది విత్ స్టోరేజ్. తను బిజినెస్ మ్యాన్ కాబట్టి తన రిలేటెడ్ ఐటమ్స్ అన్ని, అండ్ ఇంకోటి చూస్తే ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐడియా యూస్ చేసి సోఫాలో స్టోరేజ్ ఇచ్చేసాను. సో ఎవ్రీథింగ్, ఇప్పుడు రూమ్ ఎంత పీస్ఫుల్ గా ఉండింది. అదే వుడ్ యాడ్ చేస్తే క్లటర్ గా ఉంటుంది. ఒకవేళ కబోర్డ్స్ అని పెట్టుకోవాలంటే ఇటు ఇవ్వాల్సి వచ్చేది, ఇక్కడ ఇది వచ్చేది కాదు. ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్, అలా ఇచ్చాము. అండ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఇది ఈ ప్లేస్ తన ప్లేస్ అన్నమాట. ఇది సెపరేట్ చేసేసాం ఇంట్లో నుంచి. కాఫీస్ కి మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఇచ్చాం, కాఫీ టీ, తన మొబైల్ చార్జెస్ అవన్నీ. ఆయన డెన్ బేసిక్గా చెప్పాలంటే రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలని ఎలాగో ఇక్కడ కామధేని వచ్చాము. ఇంకో ఆర్ట్ వేస్తే చాలా క్లమ్జీగా అవుతుందని ఈ ఇంట్లో చూస్తే ఇది ఒకటే ఆర్ట్ ఇచ్చాము. ఇట్ షుడ్ బి వన్ అని. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద వాల్ పేపర్, వీ హావ్ గివెన్ రోజ్ గోల్డ్ టీ పట్టీస్ అన్నమాట టు యాడ్ బ్యూటీ. దిస్ ఈజ్ వచ్చేసి జూట్ పౌడర్ తో చేసిన వాల్ పేపర్. దిస్ ఈజ్ నాట్ ద నార్మల్ వన్. అండ్ దిస్ ఆల్సో వాల్ పేపర్ 3D డిజైన్ చేసి మనము ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకొని చేయించింది. అగైన్ దిస్ ఇస్ అ డ్రై ఫ్రూట్స్ కలర్స్ యూస్ చేస్తాం. అండ్ మీకు ఇది ఎక్కడ బయట హ్యాండ్ మేడ్ కదా, అంటే మనం హ్యాండ్ పెయింటెడ్. అది 3D చేసి పెయింట్ చేసి ప్రింట్ చేపించింది. దానికి ఎంత కాస్ట్ అవుతుందండి? దిస్ ఇస్ నార్మల్ మనకి 4000 5000 వస్తుంది. ఇది మనకి రోల్ వచ్చేసి 15000 వస్తుంది. అండ్ దిస్ ఇస్ జూట్, రియల్ జూట్ అన్నమాట, పేపర్, జూట్ పేపర్. ఇఫ్ యు టచ్ ఇట్ యూ కెన్ సీ దట్ టెక్స్చర్. మీకు వీడియోలో ఫోటోలో కనపడదు, బట్ వెన్ యూ టచ్ యూ కెన్ ఫీల్ దట్ టచ్ ఫీల్. సో యాజ్ సూన్ యాజ్ ఇది వచ్చాము, ఇది వచ్చేసి వెరీ లైక్ గుడ్ వైబ్, లైక్ టెంపుల్ ఇచ్చాం అన్నమాట. సో అగైన్ మేము ఇది అంటే వాస్తు ప్రకారమేనా స్టార్టింగ్ లో టెంపుల్ వచ్చింది? yes, ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్. అండ్ వీళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు కాబట్టి వాళ్ళ డిజైన్ ప్రకారంగా చేస్తాము. తను సంతోషి మాత భక్తురాలు, సో తనకి సెపరేట్ గా చేస్తాం. మీరు చూస్తే దేవుడికి వెంకటేశ్వర స్వామి ఐడిల్, ఐ మీన్ అది బిల్డర్ డిజైన్ వాళ్ళ రిక్వైర్మెంట్ అది. And they don't want to have too much of thing, they want to have a peaceful. And అతంగుడి టైల్ యాడ్ చేసాం ఇక్కడ. ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక మనకి ట్యాప్ ఉంటుంది. యూజువల్లీ అంటే మడి వాటర్ ఇక్కడే స్నానం చేసి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడే వాటర్ పట్టుకొని పూజ చేసుకొని తర్వాత. సో ఇది సెపరేట్ గా కంప్లీట్ గా పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అర్థమైందా? సో ఆ వాటర్ అంతా ఇక్కడే ఇచ్చేస్తాం. బాగుంది గుడి. And as soon as we come, మనం రాగానే బ్లాంక్ వాల్ ఉండకుండా we gave artistic. అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారు కదా, అంటే రాగానే మళ్ళీ ఒక వైబ్ లో నుంచి రాగానే ప్లెయిన్ వాల్ ఇవ్వకుండా మన కళ్ళకి కొంచెం మంచిగా బ్యూటిఫుల్ గా అనిపించడానికి కృష్ణుని ఇచ్చాము. అండ్ we gave a brass bells ఇక్కడ. అండ్ అగైన్ అదే వాల్ పేపర్ థీమ్ మనం ఇక్కడ రన్ చేసాం. So we added the same colors. So if you see in this house, ఇందులో ఉన్న కలర్స్ మనం ఫర్నిషింగ్ లో, కర్టన్స్ లో, లామినేట్స్ లో తీసుకున్నాం. దీంట్లో పెట్టినవే అవే కలర్స్ ఉంటాయి. వేరే కలర్స్ మనం ఎక్కువగా యాడ్ చేయాలి. And this is their private space అన్నమాట. This is hall and dining. రెండు మేము కంబైన్ చేస్తాం. We didn't give any partition. clutter గా ఉంటుందని చెప్పేసి. They are blessed with a very good space. ఆ స్పేస్ ని I never wanted to kill that space giving partitions and actually sir the requirement ఉండింది partition. కాకపోతే నేను వద్దని చెప్పాను, మరి క్లమ్జీగా అవుతుంది సార్, లెట్స్ కీప్ దిస్ స్పేస్, మంచిగా ఉంది కదా, విల్ యూజ్ అని. This is one of my career's biggest TV unit. It is almost 14 feet wall ఇది. 14 feet. Yeah. మీరు దీంట్లో లైక్ ఇప్పుడు 60 inches టీవీ వస్తుంది, 100 inches టీవీ కూడా ఈజీగా పెట్టొచ్చు. అండ్ ఇఫ్ యూ సీ మన స్పెషాలిటీ ఏంటంటే we gave all curve bends. అంటే మనకి ఎక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా చూస్తే మొత్తం కర్వ్స్ ఇచ్చామన్నమాట మనం.
అండ్ వీళ్ళది వెన్ వీ వర్ డిజైనింగ్ అక్కది ఏముండిందంటే నాకు గోల్డ్ వద్దు ఇంట్లో, చాలా ఎక్కువగా అనిపిస్తుంది, నాకు రోజ్ గోల్డ్ యూస్ చేయమని చెప్పారు తను స్పెసిఫిక్ గా అడిగింది అదొక్కటే. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ వి యూస్ టు హైలైట్ ద రోజ్ గోల్డ్ అన్నమాట. గోల్డ్ అంటే తెలుగులో చెప్పాలంటే కంచు. గోల్డ్ హార్డ్ గా ఉంటది. No, some people they prefer అంటే మనం వాడిన ఈ టెక్స్చర్ కి ఈ మెటీరియల్ కి ఈ కలర్స్ కి we use the bronze. సో ఇది మనం త్రూ అవుట్ హౌస్ కి చేస్తాము. అండ్ అగైన్ ఇది దీస్ ఆర్ ఆల్ వుడెన్ PVCs. దిస్ ఇస్ నాట్ ద ప్లాస్టిక్ వన్. దిస్ ఇస్ అగైన్ వుడెన్. మళ్ళీ దీనికి హైలైట్ చేయడానికి we gave the same brass putties. Again this is jute wallpaper which we have used in the hall. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సిట్ అవుట్ 3+2+2 ఇచ్చాము. ఇవి చేంజ్ లేకపోతే చేయించింది ఇక్కడే. ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి నేను ఈ కలర్ దగ్గర స్టక్ అయ్యి యాక్చువల్ గా మా పార్ట్నర్ ఉంటారు కిరణ్ రెడ్డి, హీ సెలెక్టెడ్ దిస్ కలర్ అన్నమాట. నాకు ఇంకా అప్పుడు కూడా ఒక ఏమంటారు అది కరెక్ట్ గా పోతుందా లేదా అని డైనమో ఐ నెవర్ యూస్ దిస్ కలర్, ఫస్ట్ టైమ్ లో ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్ అన్నమాట. He said లేదు బాగుంటది, you try it అని. బట్ దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద హౌస్ యాక్చువల్లీ. దిస్ ఇస్ లుకింగ్ టూ గుడ్. దిస్ ఇస్ స్వెట్ ప్రూఫ్ అన్నమాట. ఓకే, స్వెట్ తగిలినా కానీ ఇది అవుతుంది అంటదు. అండ్ అక్కడ మళ్ళీ ఇదే డిజైన్ ని మళ్ళీ అక్కడ కూడా ఇచ్చాం. అంటే ఇంకా ఇప్పుడు వీళ్ళ ఇంట్లో చూడండి, వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆర్టిక్రాఫ్ట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రేమ్స్ ఏవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డిజైనింగ్ లోనే వి కవర్ ద వాల్స్ ఆల్సో. అండ్ ఇంకొకటి ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇది వచ్చేసి ఆటోమేటెడ్ కర్టన్స్ ఇచ్చాము. ద స్పెషాలిటీ ఆఫ్ ద కర్టన్స్ ఆఫ్ ద హోమ్ దే ఆర్ పాలిస్టర్, reusable polyester. Okay. Yeah. Automatic curtain, reusable polyester. They are a bit expensive. Okay. But still we gave it eco-friendly. Yeah. Synthetic కాదు అది. Okay. Yeah. దాని వల్ల మనకి కూలింగ్ ఉంటది కదా. కూలింగ్ ఉంటుంది. And if you see these curtains, these are chicken karigari. Real handmade chicken karigari ఇది. మెషిన్ ది కాదు. క్లాత్ కూడా పట్టుకోవడానికి బాగుంది కదా. Yeah. ఇది యూజువల్లీ లక్నో నుంచి వస్తుంది మనకి క్లాత్. ఓకే. యా, ఇందులో సింథటిక్ కూడా ఉంటుంది. మన కార్పెంటర్ వచ్చేసి అంటే మనకి ఇంత హైట్ విడ్త్ బట్టి చెప్తారా లేకపోతే మీకు తెలిసిన లేదు, మనకి వెండర్స్ ఉన్నారు. మనము వాళ్ళకి నా రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు తెప్పించి ఇస్తారు అన్నమాట. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ దే విల్ ఇంపోర్ట్ us. అంటే ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్, హై బడ్జెట్ ఆల్సో వీ కెన్ ఇంపోర్ట్ దెమ్ ఫ్రమ్ లక్నో. ఓకే ఓకే. సో దిస్ ఇస్ చికెన్ కారిగరీ. ఓకే, ఆ క్లాత్ నేమ్ చికెన్ కారిగరీ. మీరు టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. యా యా, టచ్ చేస్తాను. ఐ మీన్ అది మీకు నార్మల్ సింథటిక్ కి దీనికి డిఫరెన్స్ యు విల్ ఫీల్ అన్నమాట. అవును, నార్మల్ గా మనం ఇంట్లో సింథటిక్ పెట్టుకుంటాం. ఇది చాలా సాఫ్ట్ గర్గర్గా ఉంటుంది. అవును, సాఫ్ట్ గా ఉంటుంది. థ్రెడింగ్ దీనిది. ఇది వచ్చేసి సెంట్రల్ ఏసీ యాక్చువల్లీ వాళ్ళు ఇంకా ఫిక్స్ చేయించలేదు. సో వి జస్ట్ క్లోజ్డ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సో నెక్స్ట్ మూవింగ్ టు ద డైనింగ్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్ డైనింగ్ సెక్షన్. చాలా మందికి ఇష్టమైంది, ఆడవాళ్ళకి పర్టికులర్ గా ఇష్టమైంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కదా, అయితే నాకు ఇంట్లో ట్రబుల్స్ ఏంటి తెలుసు. యూజువల్లీ చిన్న డైనింగ్ స్పేస్ లో ఇక్కడ వీ కెనాట్ అకామిడేట్ 6 seater. మనం ఇక్కడ చూస్తే వీ డోంట్ హ్యావ్ స్పేస్, బట్ ఐ హ్యావ్ టు గివ్ దెమ్ ద డైనింగ్ టేబుల్. సో ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను అన్ని ఇట్లా పెట్టినప్పుడు క్లటర్ గా ఉంటుంది. సో వాట్ వీ హావ్ డన్, దిస్ ఇస్ హ్యాండ్ మేడ్. ఇక్కడే చేస్తాం మనం డైనింగ్ కూడా. ఇది గ్రానైట్ కాదు, ఇట్స్ ఫ్యాక్టరీ మేడ్ టైల్ అన్నమాట. కింద చూస్తే మేము స్టోరేజ్ ఇచ్చాం. ఓకే, పికిల్స్, ఘీ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి దీని మీద కాకుండా స్టోరేజ్ అండ్ కనిపించదు కూడా. రెడీమేడ్ వెళ్తే మీకు ఈ ఫెసిలిటీ ఉండదు. మొదటి నుంచి చూస్తున్నా స్టోరేజ్ ఎక్కడ కనిపించట్లేదు బేసిక్ గా. ఇక్కడ కింద ఇచ్చేస్తాం అన్నమాట. సో ఈజీగా ఉంటుంది. హాల్లో ఉండే కబోర్డ్స్ లేపేశారు, అన్ని లేపేసి. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ ఫస్ట్ లామినేషన్ కలర్ మేము సెలెక్ట్ చేయలేదు. వి టుక్ దిస్ స్టైల్, మేము వెళ్ళాం అనమాట సార్ తో. మా పార్ట్నర్ కన్ను దీనిపైన వెళ్ళింది, నాకు వేరేగా కావాలి, నాకు డిఫరెంట్ గా కావాలి అన్నప్పుడు దెన్ వి యూస్ దిస్ స్టైల్ అన్నమాట. సో అప్పుడు చూసిన తర్వాత అన్నతో అన్నాం అనమాట, ఈ కలర్ బాగుందంటే తనకి 1 go లో ఎస్ వి విల్ టేక్ దిస్ అన్నారు. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ఫర్నిచర్ కానీ, మన ఫ్యాబ్రికేషన్ కానీ, కర్టన్స్ కానీ వి టుక్ కలర్స్ ఫ్రమ్ దిస్ అన్నమాట. యాక్చువల్లీ దిస్ స్టైల్ హెల్ప్డ్ us టు డిజైన్ ద హోమ్. ఎంత పడుతుంది ఈ టైల్ అంటే నార్మల్ గా ఈ కండిషన్ రావడానికి? ఇది మనకి అంటే టైల్ వాల్యూ అంటే ఇది 160 rupees SFT పడింది మనకి. SFT, ఓకే. అండ్ సిన్స్ హి ఇస్ అ బిల్డర్ కదా, వాళ్ళకి కొంచెం తక్కువలో వచ్చింది.
ఓకే. అట్లా. ఇది పైన అంటే మీరు ఇంజెక్ట్ చేశారు కదా ఇది? ఎస్, ఇదేంటంటే వి వాంటెడ్ టు యాడ్ గ్రీనరీ ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి, వీళ్ళకి ఫ్యాన్ కావాలి, షాండిలియర్ కూడా కావాలి. సో ఐ హావ్ టు అకామిడేట్ బోత్. సో అందుకే ఏం చేసాం, ఇక్కడ 2 feet ఫ్యాన్ ఇంకా ఫిట్ చేయలేరు అన్న. ఇది నేను షాండిలియర్ ఇక్కడ క్రియేట్ చేస్తా. ఒక బాక్స్ ఇచ్చేసి గ్రీనరీ యాడ్ చేసేసి దాని కింద ఈ షాండిలియర్ యాడ్ చేస్తాము. అండ్ ఇట్ హ్యాస్ 4 colors. అంటే వీళ్ళు ఇప్పుడు వైట్ కలర్ ఉంటే వైట్ చేసుకోవచ్చు, వామ్ వైట్ కి వెళ్తే వామ్ వైట్ కి వెళ్ళొచ్చు. ఇట్ గాట్ 4 colors చేంజింగ్. మల్టీ కలర్స్. అండ్ వి గేవ్ అ బుద్ధ ఇక్కడ చూస్తే ఓకే. ఒక సెరీన్ ఎలిమెంట్ ఎంట్రన్స్ లో రాగానే ఉంటుందని అట్లా యాడ్ చేసాము. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఓకే. ఈ తొందరగా వచ్చేసి ఇదేంటిది మెటల్ ఏంటిది? ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా బాగుంది. ఒక మంచి వైబ్ ఉంది కదా. యా అంటే వైబ్ పరంగా అసలు ఇబ్బంది లేకుండా చేస్తారు. You saw these plants. We have given across home అన్నమాట. They are pure air purifiers. You don't need any air purifier. These called as shortcut లో Z trees అంటారు అన్నమాట. Jamaican cactus. సో దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా హై ఉంటుంది. ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఒక్క ప్లాంట్ నేనే తీసుకొచ్చాను. ఓకే. These are all equivalent to 10 plants in a hall. It got a high oxygen level capacity release. ఇది వచ్చేసి క్రాకరీ. ఈ స్పేస్ లో క్రాకరీ అనుకున్నా మళ్ళీ కంజెస్టెడ్ అవుతుందని చెప్పేసి షీ ఈస్ బ్లెస్డ్ విత్ దిస్ వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కిచెన్ ఐ హావ్ డన్ ఇన్ మై కెరియర్. అందుకనే క్రాకరీ కట్ చేసేస్తా. అంటే కొంచెం ఇచ్చేసి మళ్ళీ అన్న వాళ్ళకి ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. యూజువల్లీ తను ఇక్కడ కూర్చొని స్నాక్స్ లో చిట్ చాట్ చేయొచ్చు పిల్లలతో. అట్లా డైనింగ్ కి కొంచెం స్పేస్ కట్ అయింది కాబట్టి మనకి వి గేవ్ వన్ మోర్ సిట్టింగ్. డైనింగ్ పర్లేదండి, బట్ ఈ స్పేస్ ని ఇలా వాడారు యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యు సీ వి హావ్ గివెన్ ద సేమ్ టైల్ on the dining, even on the study, across kitchen అంతా మనం సేమ్ గా యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక లైట్ ఇచ్చేస్తాం మనము జస్ట్ టు యాడ్ అన్ ఎలిమెంట్. అగైన్ వి గివ్ అ ప్లాంట్స్ హియర్. ఇది వచ్చేసి ఆయిల్ ఇచ్చాము. ఆయిల్ దే కెన్ కట్ వెజిటేబుల్స్. ఎక్కువ ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడుతూ వంటలు చేసుకోవచ్చు, పిండి వంటకాలు చేసుకోవచ్చు. అన్న ఇక్కడ కూర్చొని అక్కడ వదినతో మాట్లాడొచ్చు అట్లా అని చెప్పేసి. సో వీ హ్యావ్ గివెన్ అండ్ వీ హ్యావ్ గివెన్ దిస్ ఆన్ చేయండి. యా షూర్. ఇది KFC. నేను అన్ననే వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. సో ఇది మాకు బాగా నచ్చింది, తీసుకున్నాము, సూట్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా చూస్తే అక్క ఇంట్లో షీఈస్ నాట్ యూజింగ్ ఎనీ ప్లాస్టిక్ నౌ. బ్రాస్, స్టీల్, గ్లాస్ అదే ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు వెజల్స్ కూడా తనే కూడా మొత్తం బ్రాస్ లోనే ఉన్నాయి. అండ్ మనం ఇది కన్సిల్ చేయలేదు. కన్సిల్ చేస్తే యూజువల్లీ హై మెయింటెనెన్స్. సో అది చూడడానికి మట్టుకే లుక్ బాగుంటుంది. బట్ మేము వెళ్ళాక ఒక 1 month టైమ్ లో లీకేజ్ అలా వస్తుంటాయి మనకి. టు అవాయిడ్ దట్ వి గివ్ ఎ కౌంటర్ టాప్. అండ్ ఇది వచ్చేసి సింక్. దీనికి స్టోరీ ఉంది. ఇట్స్ అ డిజైనర్ సింక్. Here you can wash the vegetables and fruits only. It looks like a waterfall. Yeah. This is for fruits and vegetables anamata. And if you off this and if you on this, ఇందులో మనకి 3 varieties వస్తున్నాయి. ఓకే. ఇది మనం క్లీనింగ్ చేయడానికి, ఇది జస్ట్ నార్మల్ పట్టుకోవడానికి. ఇది వచ్చేసి ప్రెషర్. ఎక్కువ మనకి శాండ్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ సాయిల్ అంటే దాని కింద అడుగును పట్టేస్తున్నా కానీ ఒకసారి పడితే కాకపోతే ఇది కొంచెం హై మెయింటెనెన్స్. దానికి మేము ఏం చేస్తామంటే ఇంకో సింక్ బయట ఇస్తున్నాం. అంటే పెట్టలేదు, పెద్ద పెద్ద గిన్నెలు తోముకోవడానికి. అంతే ఇది ఇచ్చేస్తున్నాం సింక్. ఇది ఫ్రూట్స్ వెజిటబుల్స్ వరకే తను పెట్టేసుకుంటే డ్రై కిచెన్. అండ్ దీస్ ఆర్ ఆల్ టాండమ్ యూనిట్స్ మనం ఇచ్చింది. ఆల్ ఆర్ సాఫ్ట్ క్లోజ్ మనకి. అండ్ దీని లోపల ఇంకోటి కన్సీల్డ్ వన్ ఇచ్చాం అన్నమాట మన కట్లరీకి. నాకు అంటే దేనికైనా సరే హ్యాంగర్స్ కనిపించట్లేదు నాకు. హ్యాంగర్స్ ఫ్రీ ఉంది మొత్తం. ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ హ్యాండ్స్ ఫ్రీ. అంటే లైక్ హార్డ్వేర్ లో అసలు ప్రాబ్లం రాదు వీళ్ళకి. ఆల్ వి గివెన్ ద పుష్ బటన్ అట్లా అన్నమాట. అండ్ ఇఫ్ యూ ఓపెన్ దిస్, ఇది ఫుల్ టాల్ వరకు ఇచ్చాము. ఇట్లా లాఫ్ట్ కాన్సెప్ట్ లేదు. స్టోరేజ్ లోపల నెట్టి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ వితౌట్ దిస్ ఇట్స్ ఎ సాఫ్ట్ క్లోజ్ థింగ్ అంతే. హ్యాండ్ ఫ్రీ కాన్సెప్ట్ కావాలని చేస్తారా లేదంటే? లేదు, నేను కొన్ని డేస్ తర్వాత థ్రెడ్డింగ్ పోతుంది. హ్యాండిల్స్ వి డోంట్ మ్యానుఫ్యాక్చర్ కదా.
ఆ 8 years ఆఫ్ జర్నీ కంప్లైంట్స్ అవి తీసుకొని we will think అన్నమాట హౌ టు గెట్ అ బెటర్ ప్రోడక్ట్. ఆ తర్వాత దెన్ వి గాట్ ఇట్ డన్ వితౌట్ హ్యాండిల్స్. ఎక్కడ మీకు హ్యాండిల్స్ కనిపించవు అట్లా. అండ్ దిస్ స్పేస్ వీ హ్యావ్ గివెన్ అ కార్నర్ స్పేస్. యూజువలీ కార్నర్ స్పేస్ అట్లనే వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ కాకుండా ఉండడానికి వీ హ్యావ్ గివెన్ దిస్ డ్రాస్ అన్నమాట. వాళ్ళకి యూస్ చేసుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు కదా. అండ్ వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ఇన్బిల్డ్ గ్యాస్ ఫెసిలిటీ కింద పార్కింగ్ లో ఉంటుంది. సో ద గ్యాస్ సప్లై ఇస్ కమింగ్ ఫ్రమ్ దిస్. సో బిల్డింగ్ మొత్తానికి అది స్పెసిఫిక్ గా వాళ్ళ ఐడియా, నా ఐడియా కాదు, బిల్డర్ వాళ్ళది. అంటే అన్ననే బిల్డర్ కదా, వాళ్ళు చేయించుకున్నారు. అండ్ ఇది టాయిలెట్ ఇచ్చాము ఇక్కడ, గ్రోసరీస్ అన్ని దీని లోపల పెట్టడానికి ఇలా ఇచ్చేసాం. అండ్ దిస్ ఇస్ వచ్చేసి అవెన్ రిలేటెడ్ పెట్టుకోవడానికి. అంటే ఇది దీనిపైన లేయర్ వచ్చింది కదా ఇది. యా, ఇట్స్ లామినేషన్, ఇట్స్ ఎడ్జ్ బైండింగ్. ఓకే, ఇది హైడ్రోలిక్స్ పెట్టామన్నమాట. ఇక్కడ అవెన్ రిలేటెడ్ ఆర్టికల్స్ పెట్టుకోవడానికి. ఓకే. అండ్ ఇది కొంచెం మెస్సీ ఉంది. ఇది వికర్ బాస్కెట్స్ లైక్ అనియన్స్, టొమాటోస్, గార్లిక్ అదంతా వేయడానికి. అండ్ ఐ హావెంట్ గివెన్ టైమ్ ఆల్సో. ఇక్కడ గ్రైండర్, వెట్ గ్రైండర్ ఇవన్నీ పెట్టుకోవడానికి. యా, ఇక్కడ గ్లాస్ వస్తుంది, ఇంకా రాలేదు. అండ్ దిస్ ఈస్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్పేస్. ఈ ఫ్రిడ్జ్ వెనకాల కూడా వి గాట్ ద టైలింగ్ డన్. వాల్ అయితే అంత బాగా అనిపించదు కాబట్టి వి గేవ్ అ టైల్ కంప్లీట్లీ. కొంచెం కనిపించదు, నీట్ గా ఉంటుంది, క్లీన్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం. వి ఆర్ హెడింగ్ టు మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెడ్రూమ్స్. ఇదన్నా క్వార్ట్స్ యూస్ చేస్తారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏదైతే ఇంట్లో ఉంది అంటే ఈ స్పెండ్. మనకి ఇప్పుడు మనం యూజువల్లీ వుడ్ లో వెళ్తాం అనుకో, టర్మైట్ ఇష్యూస్ వస్తాయి కదా. టర్మైట్ రాకుండా ఈ వెంట్ ఫర్ క్వార్ట్స్. చిన్న చిన్న ఓళ్ళలో ఏం చేస్తారంటే మన సిమెంట్ అది కలిపి. అండ్ క్వార్ట్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అన్నమాట. ఓకే, ఇట్స్ అ నేచురల్ స్టోన్. ఇది ఏంటి ఇప్పుడు క్వార్ట్స్? క్వార్ట్స్ దీని స్పెషాలిటీ అంటే యూ కెన్ బెండ్ ఎనీ 360 యాంగిల్స్ ను బెండ్ చేయొచ్చు దీన్ని. ఐ మీన్ కర్వింగ్ చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ అది. నార్మల్ గా వీటిలలో మనకు రాదు అట్లా. ఇది ఏంటంటే మీరు కర్వ్ చేయొచ్చు. సో ఆ టర్మైట్స్ రాకుండా ఉండడానికి తను ఇది ఫస్ట్ వేసారు అన్న. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. మాక్సిమం అన్నిటికీ ఇదే కదా, అంటే ఓన్లీ బెడ్రూమ్ కి హోమ్ హి హాస్ యూజ్డ్ క్వార్ట్స్. ఓకే, యా. And these doors also we matched and we got it done. Inti fabrication, inti laminates ivi manam ikkada chestunnave. So we gave the handles. And this is TV unit we have given. We have given one hanging light and dressing tanak akkada ichchesam. And if you see, this is one of the biggest bedrooms I've ever seen. And we have given the wardrobe. Yeah. And idi hydraulic bed annamata. Just open karo also. Can we lift? Yeah. ఆల్ బెడ్స్ ఆర్ హైడ్రోలిక్స్ అన్నమాట. ఓకే, ఒక్కసారి బెడ్ వచ్చిన తర్వాత ఇంకా ఇది ఈజీ. ఆ 100 kg యాడ్ అయిన తర్వాత ఇది కొంచెం ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, లోడ్ లేదు కదా. సో ఇది వచ్చేసి 3 స్లైడింగ్ డోర్స్ ఇచ్చాం మనము. అండ్ దిస్ ఇస్ నాట్ అక్రిలిక్, దిస్ ఇస్ లామినేషన్ అంతే. ఓకే, హై గ్లాస్ లామినేషన్. ఇట్స్ జస్ట్ ఇది జస్ట్ క్లోజ్ ఇట్, జస్ట్ నార్మల్ క్లోజ్ చేసేసండి, అయిపోతుంది. సైడ్ టేబుల్ ఇక్కడ ఇచ్చాము మొబైల్ ఛార్జింగ్ కి వాటికి. అండ్ అక్కడ ఏమి ఇచ్చామంటే ఇక్కడ బెడ్ లో మనం కూర్చోం కదా ఎక్కువగా, వి గేవ్ అ సిట్ అవుట్ అక్కడ. దే కెన్ సిట్ అండ్ వాచ్ ద టీవీ అని చెప్పేసి. అండ్ ఈవెన్ మల్టీపర్పస్, అది ఐరన్ కూడా చేసుకోవచ్చు. మనకి మడత పెట్టి బట్టలు కూడా అటు ఇటు పడేస్తాం కదా, వాళ్ళకి స్టాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు చూడండి ఇక్కడ స్టోరేజ్ మళ్ళీ నేను ఎక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే లేకపోతే మొత్తం మీకు క్లటర్ అనిపిస్తుంది. బెడ్రూమ్ అంటే ఏం ఉండదు, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఇట్ షుడ్ బి వెరీ డాక్యుమెంట్స్ అంటే. అండ్ ఇక్కడ మళ్ళీ చూస్తే మళ్ళీ ఇక్కడ కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చాను, లోటస్ పెటల్స్ పెట్టాం మనం. Okay. Yeah, this is a wallpaper. It's a regular wallpaper. Okay. So దీనికి వాటికి మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీకు feel. Yeah, this is a regular wallpaper. Now we are heading to guest bedroom. Sir వాళ్ళ మమ్మీ వాళ్ళది. ఈ రూమ్ వేరే కలర్ తీసుకున్నాం, బేజ్ లో తీసుకున్నాం మనము. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్. షింక్ మెటీరియల్ ఏ నార్మల్ సెరమిక్ అండ్ వి గేవ్ బ్లాక్ కలర్ ఇది అన్నమాట. సెమీ సర్కిల్ డిజైన్ మిర్రర్ ఇచ్చాము. మందిర్లో ఏదైతే అత్తంగుడి టైల్ మిగిలితే అండ్ వీ హావ్ గివెన్ అ స్టోరేజ్ ఇక్కడ ఇంకా. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఈ రూమ్ వచ్చేసి చాలా సటిల్ గా
అండ్ వీ హ్యావ్ గివెన్ లైటింగ్. వీళ్ళ బెడ్స్ ఇంకా రాలేదు. అండ్ ఇఫ్ యూ సీ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్, దీస్ ఆర్ ద ఇన్బిల్డ్ హ్యాండిల్స్. మనకి హై వెరీ లో మెయింటెనెన్స్ అండ్ దీనికి థ్రెడ్ ఇష్యూ ఉండదు, ఏముండదు. మనం ఇక్కడే సైట్ లోనే చేస్తాం డోర్స్. దిస్ ఇస్ మ్యాట్ లామినేషన్ వి యూజ్డ్ అన్నమాట. మాక్సిమం అన్ని ఇక్కడే. అండ్ ఈ కుషన్ కూడా మనం ఇక్కడ చేసిందే, బెడ్ కుషన్. వి గివ్ అ మెటాలిక్ ఇది ఇచ్చేసి చాక్లెట్ కలర్ కుషనింగ్ ఇచ్చాం. దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా కర్టన్స్ ఇచ్చాము. ఇది జస్ట్ గెస్ట్ బెడ్రూమ్, జస్ట్ సంబడి విల్ కమ్. ఇది ఫోల్డ్ చేయొచ్చా దీన్ని ఇట్లా అవుతుందా? చేయొచ్చు. ఇట్స్ ఫోల్డబుల్ టు యాక్సెస్ టు ద విండో. అంటే పిల్లలు ఒకవేళ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫిట్ చేసేసాను. వాళ్ళ అమ్మగారు ఇక్కడ పడుకుంటారని చెప్తే మొన్న ఫిక్స్ చేస్తాం. అదర్వైజ్ ఇట్ వాజ్ ఫోల్డబుల్ వన్. అండ్ సీలింగ్ మళ్ళీ సటిల్ గానే వచ్చేసింది. అండ్ ద స్విచెస్ ఆల్సో దే హావ్ లీగ్రాండ్, ఇది హైయెస్ట్ బ్రాండ్ ఇది యాక్చువల్లీ. లీగ్రాండ్ అని చెప్పేసి స్విచెస్ వాళ్ళు యూజ్ చేసుకుంటాం. నౌ వి విల్ గో టు చిల్డ్రన్ బెడ్రూమ్. వాళ్ళకి ఇద్దరు పాపలు. సో దే షేరింగ్ ద రూమ్ అన్నమాట. దే హావ్ 2 kids. దే బోత్ ఆర్ షేరింగ్ అన్నమాట. అగైన్ వీ హావ్ గివెన్ కింగ్ సైజ్ బెడ్. ఇది మాస్టర్ లో ఎలా ఇచ్చాం ఇక్కడ కూడా కింగే. గెస్ట్ లో క్వీన్ సైజ్ ఉంది. అండ్ వీళ్ళకి కూడా సేమ్ గ్రానైట్ మనం ఇక్కడ రన్ చేస్తాము. ఈజీ టు మెయింటెనెన్స్ ఉంటుంది. మేడం అంటే ఇప్పుడు ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ కదా, ఒకవేళ ఎవరైనా సెపరేట్ గా ఈ సేమ్ ఇలాంటి గ్రానైట్ తీసుకోవాలంటే దే కెన్ బై. వి విల్ కాస్ట్ ద పీస్ వాల్యూ. కానీ బాగుంది కదా. వెరీ ఈజీ మెయింటెనెన్స్. దీని కాఫీ వేడిది ఏది పెట్టుకున్నా ప్రాబ్లం అవ్వదు. కర్వ్స్ ఇస్తున్నాం. మీరు మన డిజైన్స్ లో వి డోంట్ హ్యావ్ ఎనీ షార్ప్ ఎడ్జెస్. మన ప్రోడక్ట్ లో మీరు చూస్తే ఆల్ వి హావ్ గివెన్ ద బెండ్స్ ఓన్లీ. కానీ ఇక్కడ కంటే కూడా ఆ డైనింగ్ టేబుల్ కి చాలా లుక్ వచ్చింది. ఈ మెటల్ అది చాలా బాగుంది. అవును, ఇది వీళ్ళకి బాగుంటదని ఇక్కడ వేసేసాం. ఫ్రిడ్జ్ వెనకాల కూడా ఇదే సేమ్ కిచెన్ మొత్తం ఇదే రన్ చేస్తాం. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇస్ వి హావ్ దిస్ స్లైడింగ్ మిర్రర్ విత్ ఇది మొత్తం గ్లాస్ లా ఉంది మేడం. ఇది ఇట్స్ ఎ లామినేట్. ఓకే, లామినేట్. ఈ మీరు చూస్తే లోపల బాత్రూమ్ కలర్ ఇచ్చాము. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది బయట రూమ్ కలర్ ఇచ్చాము. అది మీరు క్లోజ్ చేస్తే ఈ కలరే ఉంటుంది. ఓకే ఓకే. ఇన్సైడ్ మీరు అబ్జర్వ్ చేయలేదు, ఇన్సైడ్ కలర్ ఐ హావ్ మ్యాచ్డ్. అందుకే కస్టమైజ్ డోర్ ఇచ్చాను. బయట వెళ్తే మనకు 2 sides సేమ్ వస్తుంది కదా. ఇఫ్ ఐ క్లోజ్ ద డోర్ అండ్ షో యు, ఈ వాల్ పేపర్ కి మ్యాచ్ అవుతుంది. సో వి డిడ్ నాట్ లీవ్ ఎనీ స్పేస్ అబాండన్డ్ అన్నమాట. ఎవ్రీ కార్నర్. అయితే కార్నర్ అంటే ఇంత ఇదిగా రావాలంటే నిజంగా బుర్ర గట్టిగా పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి వీళ్ళకి స్పేస్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి వీ గివ్ స్లైడింగ్ మిర్రర్ స్టోరేజ్ అన్నమాట. ఓకే ఓకే, స్లైడింగ్ మిర్రర్. స్లైడింగ్ మిర్రర్ స్టోరేజ్ బాగుంది. ఆ తర్వాత ఈ రూమ్ కి తగ్గట్టే అగైన్ దిస్ ఇస్ రీయూజబుల్ పాలిస్టర్. ఇది సేమ్ చికెన్ వర్క్ రన్ చేసేసి ఇది ఇచ్చాము. గ్రీన్ ఇచ్చాము మళ్ళీ కాంట్రాస్ట్ గా. అండ్ వీ హావ్ గివెన్ దిస్ లోవర్ టైప్ డోర్స్ అన్నమాట. ఈ డోర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి 2 layers ఉంటుంది ఇందులో. ఇందులో హైయెస్ట్ ఏంటంటే ఇది ఒక్క డోర్ మనకు చేయడానికి ఒక అబ్బాయిని 15 days కి పెట్టాం. ఓన్లీ మనకి ఇల్లు మొత్తం 45 days లో అయింది. ఈ ఒక్క డోర్ కి 15 days పట్టింది. ఒక్క కారికర్ కి ఇందులో పెట్టాం. ఇది ఒక్కొక్క కట్ పీస్ చేసి ఇన్సర్ట్ చేసి 1 week. ఈవెన్ ఈ లామినేట్స్ కూడా కదా, డ్యూయల్ కలర్ ఇచ్చాం మనం. అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఈజీ అనిపిస్తుంది బట్ ఇట్ గాట్ 15 days ఆఫ్ హార్డ్ వర్క్. ఆ అబ్బాయి అరుణ్ అన్నమాట, ఆ అబ్బాయి చేస్తాడు. 15 days కంటిన్యూస్ అబ్బాయి కూర్చుంది దానిపైన, ఓన్లీ ఫర్ దీస్ 2 doors. ఓకే, చూసి అనిపిస్తుంది. బట్ వీ నో హౌ మచ్ హార్డ్ వర్క్ వీ హావ్ కెప్ట్ అండ్ నాట్ మీ మై టీమ్ మెంబర్స్. నేనేంటి ఇచ్చేస్తాను వాళ్ళకి అంటే కష్టం మీదే ఉంటది. అండ్ ఇఫ్ యు సీ దీస్ హ్యాండిల్స్ ఆల్సో అగైన్ హ్యాండ్మేడ్. హ్యాండ్మేడ్ ఇచ్చాము. అండ్ వి గేవ్ ద సేమ్ మ్యాచింగ్ కుషన్. ఇక్కడ వి గేవ్ ద ఈ లైట్స్ ఎందుకు ఇచ్చామంటే రూమ్ లో నైట్ పడుకున్నప్పుడు ఓన్లీ కింద లైట్ ఒకటే బెడ్ ల్యాంప్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఈజీ టు మెయింటెనెన్స్ అని అలా ఎవ్రీ బెడ్ కింద ఫిట్ చేస్తాం. అండ్ 1 side table. And we have given this is also wallpaper. ఇది నార్మల్ వాల్ పేపర్. అండ్ ఇక్కడ కూడా రూమ్ లో మనం అక్రిలిక్ యూజ్ చేయలేదు చూడండి. దేర్ ఇస్ నో అక్రిలిక్.
సో ఫైనల్ గా చూసారు కదా ఇప్పుడు దాకా హోమ్ టూర్ ఎలా ఉందో. నిజంగా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి, ప్రతి ఒక్క థింగ్ కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాలి. సో అన్ని కూడా అన్ని కస్టమైజ్డ్ గా హోమ్ మేడ్ చేసినవే, ఎక్కడ కూడా ఏది కూడా బయట నుంచి తెప్పించింది కాదు. మాక్సిమం అంటే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఓ బోల్డ్ డబ్బులు అవుతాయి అనే రోజుల నుంచి మనకు కావాల్సిన ధరలో మనకి కావాల్సిన విధంగా ఆ సెటప్ అంతా చేశారు ప్రవీణ్ గారు. సో ఒకసారి మాట్లాడదాం. ఈ ఇంటి ఓనర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్కారం అన్న. ఎలా అనిపిస్తుంది అన్న? అంటే బేసిక్ గా మీరు అనుకున్న దాంట్లోనే అయిందా, డీవియేషన్స్ ఉన్నాయా? ప్రవీణ్ గారికి అవుట్ ఆఫ్ 5 ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఓవరాల్ గా? 100. He is 95. There I winning. I'm so happy now. 100. 100 I'm so happy. మేడం మీరు? చాలా బాగా అంటే ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం మనకి అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా టైం కు ఇన్ టైం లో అయిపోయింది. ఇన్ టైం కరెక్ట్ అన్నీ తనే చూసుకుంది. మీరు ఇంకా వదిలేసారు ఇంకా తనకే అంటే ఇప్పుడు ఎట్లుందంటే మేము మధ్యలో డిస్టర్బ్ చేసినాం అనుకో, వాళ్ళ మైండ్ మనం క్యాచ్ చేయలేం కదా. వాళ్ళకి ఇచ్చిపెట్టినాం అనుకో ఫ్రీగా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిజైనింగ్ మనకు కొద్దిగా అంటే కొన్ని సజెషన్ మనం కూడా ఇస్తాం. కానీ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సజెషన్ మనం కూడా ఇచ్చినాం. అంటే కలర్ మ్యాచింగ్ కానీ అవి అడిగి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్పారు. అక్క కిచెన్ లో తనకి ఎంత స్పేస్ ఉంది, తనకి ఏం కావాలి బెడ్రూమ్ లో. కాకపోతే స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ ఉంది, డిజైన్స్ కూడా ఉంది వీళ్ళ ఇంట్లో. ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు వీళ్ళ ఇంటికి ఇంత జస్టిస్ చేయడానికి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ అక్క అయితే రియల్ గా చెప్తా, అన్న వాజ్ దేర్, వి వర్ దేర్ షాపింగ్ అంతా. నాకు రాగానైతే సరే మీరు అందరూ అని చెప్తున్నారు కానీ నాకు బేసిక్ ఇల్లు కనిపించలేదు, ప్రాపర్టీస్ కనిపించలేదు, డబ్బులే కనిపిస్తున్నాయి. 500 రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. అంతే ఆ లుక్ ఇచ్చామన్నమాట. అంటే మంచి మనసుతో చేస్తే అన్ని మంచిగా అనిపిస్తుంది. లేదు అన్న కూడా డబ్బులు పెట్టారు. నేను ఇప్పుడు అన్నకి ఇది తీసుకుందాం అంటే హీ నెవర్ సెడ్ నో టు మీ. యూజువల్లీ జనాలు అంటారు వద్దు అవసరం లేదు, నేనే. కానీ ఆయనకు కూడా ఏంటంటే ఇది రిక్వైర్మెంట్ అయితేనే అట్లా చెప్పాను అనమాట. హీ టుక్ దట్ సజెషన్. తన ప్లస్ పాయింట్ ఏంటంటే తను రాలేదు సైట్ కి, అసలు మ్యామ్ అసలు లేనే లేరు. ఫస్ట్ డే వచ్చారు, మొన్న వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా కొన్ని కన్సర్న్స్ ఉంటే అవి నేను వచ్చి రెక్టిఫై చేస్తాను. అంటే మన మీద బిలీవ్ అనేది ట్రస్ట్ ఫ్యాక్ట్. ఓన్లీ మందిర్ దగ్గర ఒక రిక్వైర్మెంట్ చెప్పాను, తను సంతోషం మాత్రం అర్థం చేస్తుంది. నాకు ఇది ఒక్కటి ఇచ్చేస్తాయి అని చెప్పింది. బ్యాంగిల్స్ నేను కొన్ని ఉంటాయి అనుకున్నా, అక్క దగ్గర ఒక బీరువా నిండా బ్యాంగిల్స్. సో జస్ట్ జోకింగ్. దానికి అదొక స్టోరేజ్ ఎక్స్ట్రాగా చేసేస్తున్నాము. అదొకటి తను మాకు అడిగింది. మిగతాది అసలు తనకి అసలు ఏ కర్టన్ ఏ కలర్ కూడా తనకి తెలియదు. అన్నకి చెప్పి చేస్తాము, అసలు తనకి ఏం తెలియదు ఇంట్లో ఏ కలర్స్ యూజ్ చేస్తున్నాం. ఆమె మా మీద వదిలేసింది అన్నమాట. అందుకు ఎండ్ ఆఫ్ ది డే బ్యూటిఫుల్ ఉండాలంటే అందరూ కోరుకునేది అదే కదా మనకి కావాల్సింది. సో ఇది మొత్తం హోమ్ టూర్ ఇంటీరియర్ డిజైన్ తరఫున. సో ప్రవీణ్ ఐమడి గారు నిజంగా మ్యాజిక్ చేశారని చెప్పాలి. తన ఇంత బబుల్ గమ్ లో ఇంత పెద్ద పొడుగున్నట్టు బేసిక్ గా ఆవిడ ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందని. చాలా నీట్ గా చేశారు అండ్ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. సో మీకేమనిపించిందో నా కామెంట్ కూడా తెలియజేయండి. సో ప్రవీణ్ గారి తన కార్పొరేటర్ ఉన్నాడు. సో అంటే మేడం మొత్తం ఇదంతా చూసుకోలేదు కాబట్టి సో ఏదైతే వర్క్ ఉంటుందో తిన ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఉంటాడు, మేడం అక్కడ మానిటర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒకసారి మనతో మాట్లాడదాం. ప్రవీణ్ గారితో ఎలా ఉంది ఏంటి అంటే మేడంతో ఎలా ఉంది, మీకు ఆ జర్నీ ఎలా ఉంది?
मेरे साथ कैसे काम मैम के करना साथ अच्छा चल रहा है काम। मैम हर साइड पे एक नया बताती हैं, अगर हम लोग को काम समझ में नहीं आता है तो मैम खुद आके एक्सप्लेन करती हैं, साइड पे बताती हैं काम। और मैम के साथ सब अच्छा चल रहा है। हर साइड पे एक नए नए डिजाइन लाती हैं, नए नए सीरीज लाइन के लगवाती है मैम। उससे नया हम लोग को सीखने का मौका मिलता है। अगर हम लोग को समझ में नहीं आता मैम तो समझाती भी हैं कि ऐसे करो काम। ఓకే जी अभी कितने साइट्स रन हो रहे हैं मेरे अंडर में? 3 साइड। 3 సైడ్స్ हाँ अभी 3 साइड चल रहा है मैम के साथ। हाँ। अभी चल रहा है, कंप्लीट नहीं हुआ है, काम चल रहा है जी। ఓకే వీళ్ళు వచ్చేసి బిహార్ నుంచి అన్నమాట. ఓకే సరే యూపీ నుంచి, లక్నో సో యూపీ తెలుగు లక్నో। వాళ్ళకి రాదు. సో ఈ అబ్బాయి వచ్చేసి కాంట్రాక్టర్, మనకి లేబర్స్ ఎప్పటి నుంచి ఇస్తారు వచ్చేసాం మీ దగ్గర? कितना 5 साल हो गया आज? हाँ एक 5 इयर्स हो गया, पूरा 5 साल हो 5 गया। साल हो गया. 5 साल से मैम से काम कंटिन्यू चल रहा है हमारा जी। అంటే 1 మంత్ में कितना साइट्स मिलता मेरा? 1 मंथ में 2-3 साइड तो कॉमन है। అంటే ఇది వన్ సెట్ ఆఫ్ కార్పెంటర్. Okay. అట్లా మనకు డిఫరెంట్ సెట్స్ ఉన్నారు. ఓకే ఓకే ఎక్కడ వాళ్ళు అక్కడే ఎక్కడ వాళ్ళు కంబైన్ చేయము. ఇప్పుడు ఈ సైట్ చేసింది ఈ అబ్బాయి కదా, ఇంకో అబ్బాయి. అబ్బాయి లేడు, కాకపోతే ఫినిషింగ్స్ అంటే ఈయననే చేసి ఇచ్చాడు. అంటే ఓకే ఓకే आप दूसरा करके छोड़े बोल के नहीं छोड़ते, करते जी ना, फुल कंप्लीट। చేసి ఇస్తారు. సో చూసారు కదా, అంటే ఒక్కళ్ళదే ఉండదు. సో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ మైండ్లు వాళ్ళ హార్ట్లు అన్ని పెట్టి ఇలాంటి ఒక సక్సెస్ తీసుకురావాలి. సో చూస్తూనే ఉండండి మహానగర్.